Hello friends, welcome back to my channel. So in today's video we are gonna make egg omelette. సో ఈ రోజు వీడియోలో మనం ఎగ్ ఆమ్లెట్ చేద్దాం. సో లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ఇట్. ఈ వీడియోలో ఎగ్ ఆమ్లెట్ ప్రాసెస్ ఇంకా దీని టేస్ట్ గురించి మీకు మొత్తం చెప్తాను. సో లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ఇట్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్స్, ఇంకా ఆనియన్స్ అండ్ మిర్చి. ఆనియన్స్ ఇవి టోటల్ ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి. ఎగ్స్, ఆనియన్స్, మిర్చి, కారం, ఇంకా ఉప్పు. ఇదైతే నేను స్నాక్గా తినడానికి చాలా ఇష్టపడతాను. ఇట్స్ వెరీ ఈజీ టు మేక్. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ పీల్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నిటిని పీల్ చేసుకోవాలి. సో ఇప్పుడు అన్ని ఆనియన్స్ని పీల్ చేసేసుకున్నాము. సో లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ద కటింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం ఈ మిర్చీస్ని కట్ చేసుకుందాం. మరీ పెద్దగా కట్ చేసుకోకూడదు మిర్చీస్ని. ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. 2 మిర్చీస్ని హాఫ్ చేసుకోవాలి. ఆనియన్స్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. త్రీ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ని 6 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్ అన్ని చాప్ చేసేసుకుంటాం కాబట్టి చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. ఇప్పుడు అన్ని ఆనియన్స్ ఇంకా మిర్చీస్ కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. సో ఈ ఆనియన్స్ అన్నిటిని ఇప్పుడు మనం చాప్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇంకా మిర్చీస్ని గ్రూప్ చేసుకుని చాపర్లో తీసుకుంటే స్మాల్ పీసెస్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అన్నిటిని స్మాల్ పీసెస్ చేసేద్దాం. ఇలా ఇలా చిన్న పీసెస్ అయిపోయింది చూడండి. అలా స్మాల్ పీసెస్ కింద ఉండాలి ఆమ్లెట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం చాప్ చేసుకున్న ఆనియన్స్లో కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకోవాలి. మనం ఎంత ఆనియన్స్ అయితే తీసుకుంటామో అంత కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం మేము అన్ని ఆనియన్స్కి. నెక్స్ట్ ఉప్పు, సాల్ట్ యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. తర్వాత మీరు మొత్తం అంతా స్టర్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్కి పట్టేటట్టు. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ని క్రాక్ చేసుకుని ఆనియన్స్లో వేసుకోవాలి. మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటామో అన్ని ఎగ్స్ని అందులో యాడ్ చేసుకోవాలి.
మొత్తం ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని. మొత్తం అంతా యోక్ ఇంకా అది వైట్ కలర్ యోక్ ఇంకా కనిపించకుండా మనం మొత్తం ఇలా స్టర్ చేసుకుంటూ ఉండాలి. అది ఎప్పుడైతే నాట్ విజిబుల్ ఉంటుందో అప్పుడు మనం కరెక్ట్గా స్టర్ చేసుకున్నట్టు. ఇప్పుడు మొత్తం అంతా ఎగ్కి రెడీ అయింది. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్దాం. స్టవ్ పైన మనం ఆమ్లెట్ ప్యాన్ పెట్టుకోవాలి. దానిపైన ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఇలా ఈవెన్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటే మనకు ఆమ్లెట్ అంతా ఈక్వల్గా కుక్ అవుతుంది. సో కొంచెం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ ఎగ్ని తీసుకుని మనం ప్యాన్ పైన వేసుకోవాలి. ఇలా ప్యాన్ పైన వేసుకుని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి పెద్దగా ఆమ్లెట్ని. మీడియం ఫ్లేమ్లో మెయింటైన్ చేయాలి ఆమ్లెట్ వేసిన తర్వాత మనం లిడ్ పెట్టుకొని దానికి కొంచెం టైం ఇవ్వాలి. అది కుక్ అవ్వడానికి, లోపల ఉన్న ఆనియన్స్ ఇంకా మిర్చి అండ్ ఆమ్లెట్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు ఆమ్లెట్ అయితే కుక్ అయింది. మనం ఆమ్లెట్ని ఫ్లిప్ చేసుకోవచ్చు. సో ఇలా బర్న్ అయింది కదా, ఇలాగే కుక్ అవ్వాలి మనకి. ఇలా కుక్ అవుతేనే మనకి ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది తినడానికి. మళ్ళీ దీనిపైన ఫ్లిప్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకోవాలి. సో ఫ్లిప్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఆమ్లెట్ని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు సర్వింగ్కి. సో ఇట్స్ రెడీ టు ఈట్ అనమాట. సో ఆమ్లెట్ ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మనం ఇంకా తినచ్చు ఆమ్లెట్ని. సో వేడి అన్నం, ఆమ్లెట్, పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ రెసిపీ. ఇలా ఆమ్లెట్ ఇంకా దాల్ రైస్ తింటే. సో ఇప్పుడు తిందాము. నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట ఆమ్లెట్ ఎప్పుడు అవుద్దా అని. సో లెట్స్ డు ద టెస్ట్.
సో టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎగ్ ఆమ్లెట్ ఫ్రెండ్స్. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది స్నాక్ కింద. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్షితాకుల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.